ఏదైనా పెద్దగా సాధించాలంటే పట్టుదల మరియు ధైర్యం ఉండాలి. నాది చాలా సీదాసాదా సూత్రం: నీ కలను ఎప్పటికీ వదులుకోకు. కలలు కేవలం ప్రారంభం మాత్రమే. వాటిని నువ్వే కష్టపడి వాస్తవంగా మార్చుకోవాలి. గొప్ప కంపెనీలు గొప్ప నాయకులతో ప్రారంభమవుతాయి, కానీ అవి పెరిగేది మాత్రం గొప్ప బృందాలతోనే. మన కలలు చిన్నవైతే మనం సాధించేది కూడా చిన్నదిగా ఉంటుంది. మన కలలు పెద్దవైతే మనం సాధించేది కూడా పెద్దదిగా ఉంటుంది. నీ బలాలపై దృష్టి పెట్టి వాటిని పెంచు, అంతేకాని ప్రతి దానిలో యోగ్యత కోసం ప్రయత్నిస్తూ సమయాన్ని వృధా చేసుకోకు. ఒక ప్రపంచాన్ని మార్చే ఆలోచన తరచుగా సంశయాన్ని ఎదుర్కొంటుంది. విజయం దాని విలువను రుజువు చేస్తుంది. ఇతరులు సందేహించినప్పుడు మనం నమ్మకంతో రెట్టింపు పని చేయాలి. డేటాతో నడిచే ప్రపంచంలో డేటాను నియంత్రించేవాడే భవిష్యత్తును నియంత్రిస్తాడు. నవీకరణం అనేది ఒక ట్రెండ్ని అంచనా వేయడం నుండి రాదు, దాన్ని సృష్టించడం ద్వారా వస్తుంది. అసమానతలు వ్యతిరేకంగా ఉన్నప్పటికీ ఒక నిజమైన వ్యవస్థాపకుడికి సాధించాలనే ప్యాషన్ మాత్రం ఉండాలి. గొప్ప విషయాలు సాధించాలంటే ఇతరులు తీసుకోని రిస్కుని నువ్వు తీసుకునేందుకు సిద్ధంగా ఉండాలి. నిన్ను అందరూ అనుమానించినప్పటికీ ముందుకు కొనసాగే ధైర్యం ఉంచు. జీవితంలానే వ్యాపారంలో కూడా ప్యాషన్కి ప్రత్యామ్నాయం ఇంకోటి లేదు. విజయం అనేది రాత్రికి రాత్రి రాదు, అది ఎడతెగని ప్రయత్నం మరియు ఆవిష్కరణల ఫలితం. నీ మార్గమేమిటో తెలుసుకో. ఇతరులకు అది అర్థం కానప్పటికీ దానిలోనే కొనసాగే విశ్వాసం ఉంచు. వ్యాపారంలో నిజమైన సంపద విలువను సృష్టించడం ద్వారా వస్తుంది, దాని నుండి లాభం పొందడం ద్వారా మాత్రమే కాదు. ఒక పెట్టుబడిదారుడు ఉత్సాహానికి మరియు వాస్తవికతకు మధ్య ఉన్న సమతుల్యాన్ని తప్పక గుర్తించాలి. నేను టెక్నాలజీలో పెట్టుబడి హైప్ కారణంగా పెట్టను, మనుషులపై మరియు ఆవిష్కరణలపై పెడుతా.